ఏపీలా ఎన్నికల ప్రచారం చూస్తుంటే గమ్మత్ అనిపిస్తున్నది. లీడర్లు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. ఇక ఇంద్రబాబు ఆయన దత్తపుత్రుడి మాటలు వింటుంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాక జనాలు జుట్టు వీక్కుంటున్నారు. ఇక మేనిఫెస్టో గురించి ఎల్లో దండుపాల్యం లీడరు ఇంద్రబాబు మస్తు జోకులు చెబుతున్నాడు. ఆగో అక్కడ ఆల్రెడీ ఎవరినో దొరకబట్టి స్పీచ్ దంచుతున్నాడు చూడండి. ఏం తమ్ముళ్ళు, మీకు రోషం లేదా, సిగ్గు లేదా, మీకు కోపం రాదా? మీరు అసలు మనుషులేనా? అన్నం తింటా ఉన్నారా, గడ్డి తింటా ఉన్నారా? ఓ ఓ ఓ ఏంది సార్ అట్లా తిడుతున్నారు? మీ ఇంట్లో వాళ్ళంతా తిట్లలో పిహెచ్డి చేసిండ్లా ఏంది? నేను ఎండలో తిరుగుతా ఉంటే వాళ్ళందరూ తిని హాయిగా ఇంట్లో పడుకుంటే ఏ రాష్ట్రం ఏమైపోవాలి? ఏం కాదు, జగన్ పాలనలా మస్తు మంచిగా ఉన్నది రాష్ట్రం. జనం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అందుకే తట్టుకోలేక మీ ఎల్లో బ్యాచ్ గిల్లగిలా కొట్టుకుంటున్నారు కదా. మొన్ననే ఆ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అసలు మేనిఫెస్టో అంటే ఏంటో తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఏమో సార్, నాకు తెలియదు. నేను కూడా పవనాలు లెక్క ఎస్ఎస్ఎల్సి వరకే చదివి సిఈసి, ఎంఈసి, ఆటో క్యాడు, బైక్ క్యాడు అని బొచ్చడు చదువుదాం అనుకొని చదవలే. అందుకే మీరే చెప్పండి. అసలు మేనిఫెస్టోని కనిపెట్టింది ఎవరు? అదే అదే ఇంకా అంటలేవేందా అని చూస్తున్నా. మేనిఫెస్టోని కనిపెట్టింది నేను. అట్లనా? మరైతే 2014లో మీ మేనిఫెస్టో ఏడదాపెట్టింట్లో చూపిస్తారా ఒక్కసారి? నేనేమంటున్నానంటే వాట్ ఐఎమ్ సేయింగ్. ఏమైంది సార్ తడబడుతున్నారు? కాకి ఇట్లా ఎత్తుకపోయిందా మీ 2014 మేనిఫెస్టో? ఆల్జీమర్స్ ఎఫెక్ట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. మా గట్టి చట్నీ అచ్చం అడగాలి. మర్చిపోవుడు కాదు, అది ముందు పెట్టుకొని ఏమేం హామీలు అమలు చేసిండ్లని జనాలు నిలదీస్తారు అనే భయంతోని మీ వెబ్సైట్ నుంచి గాయబ్ చేసిండ్లు, అంతే కదా? అందులో హామీలన్నీ అమలు చేశాక ఇంకా మేనిఫెస్టోతో పనేముందని చిత్త కాగితాల వారికి అమ్మేశాడు మా మాలోత్తం. తొక్కేం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం 99% హామీలు అమలు చేసినాం అంటున్నారు. మరి 2014 నుంచి 2019 వరకు మీరెన్ని హామీలు అమలు చేసిండ్లు చెప్పండి? వాళ్ళు 99% అమలు చేస్తే మేము 100% అమలు చేసినట్టే. అబ్బచ్చా, అంటే మొత్తం 600 హామీలు అమలు చేసిండ్లా? ఇంకా ఎక్కువ చేసాం. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేసిండ్లా? సరే అది పక్కకు పెట్టు. డ్వాక్రా, చేనేత రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేసిండ్లా? బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, చేసిండ్లా? నన్ను గెలిపిస్తే నాణ్యమైన మద్యం అందిస్తా తమ్ముళ్ళు. ఏం కావాలా వద్దా అని అడుగుతా ఉన్నాను. పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం అని అన్నారు, అదన్నా చేసిండ్రా మీ మోకానికి? అసలు హైదరాబాద్ ను నిర్మించిందే నేను, ఐటీని కనిపెట్టిందే నేను, తెలుసా? ఏదవ సోది పాడిందే పాటన ఊకే. అసలు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చిండ్లా? ఎవరమ్మా అక్కడ? కొంచెం మంచు నిలవండి, గొంతారిపోతుంది. దొరికినవు. ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ సరఫరా చేస్తా అని అన్నారు, అదన్నా చేసిండ్లా? అసలు 5,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి అని అన్నారు, ఏమాయే? హలో హలో, మైక్ సరిగా పని చేయట్లేదు అనుకుంటా. హలో, మైకు పని చేయకుంటేంది, చెవులు నోరు పని చేస్తున్నాయి కదా. అడిగిన వాటికి ఆన్సర్ చెప్పు. ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 30,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని ఇచ్చిన హామీ ఏం చేసినావు? మీరు మమ్మల్ని ఏం మాట్లాడనివ్వకుండా చేస్తా ఉన్నారు. ఏం ఎలగబెట్టినవని అసలు నువ్వు మాట్లాడేందుకు? ఇదొక స్టంటు మళ్ళా. అంటే చాలు అనుకుంటా. పోసారు పో. నువ్వెన్ని చెప్పినా సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఆంధ్ర జనాలకు తెలుసు జనం మనిషి ఎవ్వరు, జలగ ఎవ్వరు అనేది. నడివిగా ఇచ్చిన 600 హామీల మేనిఫెస్టోనే మాయం చేసిండు. మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళొక కొత్త మేనిఫెస్టోతోని మాయ చేయడానికి వస్తున్నాడు. జనాలు అంత సోయి లేకుండా లేరని తెలుసుకోలేకపోతున్నాడు పాపం పెద్ద మనిషి.